అతని వృత్తి సాఫ్ట్వేర్, ప్రవృత్తి సామాజిక సేవ. అంతా ప్రణాళికబద్ధంగా వారం పాటు రాజధాని నగరంలో ఉద్యోగం చేస్తూ వారాంతాల్లో దొరికే సెలవు రోజుల్లో పుట్టిన జిల్లాలో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామస్తుడు అరుణ్ కుమార్ అంతేకాదు తన నెలవారీ జీతంలో 20% నగదును సామాజిక కార్యక్రమాలకు కేటాయిస్తూ అటు తన వృత్తికి న్యాయం చేస్తూ ఇటు సామాజిక సేవను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న ఆదర్శ యువకుడిపై ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సోనాల గ్రామానికి చెందిన యువకుడు తులా అరుణ్ కుమార్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సేవలందిస్తున్నాడు. స్వర్గస్థులైన తన తండ్రి తులా సుభాష్ ఏ మార్గం ద్వారా బీద ప్రజల బాగోగులు చూసుకున్నారో అదే మార్గం ద్వారా తన మనస్సుని తృప్తిపరుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. క్షేత్రస్థాయిలో గ్రామాలలో పర్యటించాడు. అక్కడున్న పరిస్థితులు, ప్రజల ఆలోచనలు అన్ని బేరీజు వేసుకుని ఇక్కడ ఉన్నత చదువులు, విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ఏమాత్రం అవగాహన లేదని గుర్తించాడు. తండ్రి తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థను ఆరంభించి అప్పటి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలాలలో అవగాహన కార్యక్రమాలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సన్నద్దం అవడం ఎలానో తెలిపే కార్యక్రమాలు, గిరిజన గూడలో వైద్య శిబిరాలు, సామాజిక న్యాయంపై అవగాహన, మారుమూల గ్రామాల్లో పర్యటించి అర్హులైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోలేని వారికి అందేలా ప్రయత్నించడం వంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఉపాధి రీత్యా రాజధాని నగరంలో ఉద్యోగం చేస్తూ సొంత జిల్లాలో సామాజిక కార్యక్రమాలు చేయడం అంత సులువేం కాదు. వారం పాటు ఆఫీసులో పనిచేయడం, వారాంతాల్లో సొంత జిల్లాలో ఉండేట్టు అరుణ్ ప్లాన్ చేసుకున్నాడు. ఇంతేకాదు కార్యక్రమాలు చేపట్టాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఎవరికీ నయా పైసా కూడా విరాళాల రూపంలో అడగకుండా స్వతహాగా తన నెలవారీ వచ్చే వేతనం నుండే 20% కార్యక్రమాలకు కేటాయిస్తాడు అరుణ్. మారుమూల గిరిజన గూడలలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయడం, బోధ్, ఇచ్చోడ, నేరేడిగొండ, బజార్ హల్త్నూర్, గుడుహత్నూర్ మండలాల్లో తరచుగా మారుమూల గ్రామాలను సందర్శించడం, ఆ గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రయత్నించడం, తన స్వగ్రామం సోనాల సమీప గ్రామాలలో ఆపత్కాలంలో ఉన్న ఎవరికైనా స్వచ్ఛంద సంస్థ ద్వారా అభయహస్తాన్ని అందించడం వంటి బృహత్ సామాజిక సేవలను తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు అరుణ్ కుమార్. నా తండ్రి ద్వారా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఉన్నటువంటి సత్సంబంధాల వలన ఇక్కడి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వారి దృష్టికి తీసుకెళ్తూ వారి పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నాను. వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలాలలో చదువంటే ఇంటర్, డిగ్రీ అంతే. ఇతర మార్గాల నుంచి అవగాహన లేదు. ఏ కోర్సు చేస్తే ఏ ఉపాధి దొరుకుతుందనే విషయాల గురించి తెలియదు. దీంతో అరుణ్ విద్యా, ఉపాధి అవకాశాలు తెలుసుంటే నెమ్మదిగా యువకులకు నిరుద్యోగ సమస్య తీరి ఉపాధి బాట పడతారని, ఆపైనే ప్రజలు అభివృద్ధి దిశగా పయనిస్తారనే ఆలోచనతోనే ముందుగా నిపుణులతో విస్తారంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. శ్రీ తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్థులకు శిక్షణ, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తో పాటు మోటివేషన్, గోల్ ఫిక్సింగ్, ఫ్యూచర్ ప్లానింగ్ వంటి అంశాలపై ఇప్పటి వరకు 100కు పైగా కార్యక్రమాలు చేపట్టారు. గత 3 సంవత్సరాలుగా మా పాఠశాల ఈ కార్యక్రమాన్ని నిర్వహించిండు. దాని తర్వాత మా పిల్లలందరూ కూడా 10th తర్వాత ఏం చేయొచ్చు, మరి ఎట్లాంటి కోర్సులు చేస్తే తన జీవితంలో తొందరగా సెటిల్ కావచ్చు, తన చదివించిన తల్లిదండ్రులకు ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనేది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని చదవడం జరుగుతున్నది. ఏ గిరిజన గ్రామానికి వెళ్లినా మా అరుణ్ బాబు అంటూ సంబోధిస్తారు గిరిజనులు. అతను చేసిన సేవలే వారి మధ్య ఆత్మీయ పలకరింపుకు కారణమయ్యాయి. తను చేసేది గొప్ప పనేమీ కాదని, ఇక్కడ యువకులను సంపూర్ణ విద్యావంతులుగా, ఉద్యోగులుగా చేయటమే తన లక్ష్యమని చెబుతున్నాడు అరుణ్ కుమార్. బోధ్ తాలూకాలోని 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం కెరీర్ గైడెన్స్ మరియు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా, అలాగే పోటీ పరీక్షలకు సంబంధించిన అవగాహన సదస్సులు, మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. నాకు 9.2 GPA వచ్చింది. మరియు నేను ఇక ముందు ఏం చేయాలో అనేది నాకు శ్రీ తులా సుభాష్ వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా చాలా బాగా తెలిసింది. ఏది ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరుణ్ చేసే సేవలతో గిరిజనులకు ఆత్మీయుడిగా మారాడు. మొత్తానికి అరుణ్ సామాజిక సేవలతో అందరికీ ఆదర్శంగా నిలిచాడు.